కావాలని డిస్టర్బ్ చేయడానికి చూస్తున్నారా? ఈ కుట్రలు ఏమన్నా భాగాలు ఉన్నాయా తెలియదు నాకు. నేను ఆధారం లేకుండా ఇది పెట్టాను. ఈరోజు మనం చూస్తున్నాం, మొన్న వచ్చిన బోట్లు పవర్ఫుల్ బోట్స్, అవి మామూలుగా వుడన్ బోట్స్ కాదు, అవి ఐరన్ బోట్స్. ఏ విధంగా వచ్చాయి? ఆ విధంగా వచ్చిన బోట్లు కరెక్ట్గా ఇన్ బిట్వీన్ ఆ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో 2 గేట్ల మధ్యలో వచ్చినట్టు దాన్ని కొట్టాయి. అది కొట్టింది కాబట్టి అక్కడ కుంగిపోయింది. ఆ పవర్ఫుల్ కాలం కుంగిపోయింది. అదే కానీ కాలము కానీ కొట్టుంటే చాలా ప్రాజెక్ట్ కుంగిపోయే అవకాశం కూడా ఉంది, చెప్పలేం. చాలా పవర్ఫుల్గా ఫ్లో వస్తుంది వాటర్. ఆ వాటర్లో ఏది వచ్చినా మిగిలే పరిస్థితి ఉండదు. అలాంటిది బోట్లు వచ్చి కొట్టడంతో నేను చూశాను క్లియర్గా ఆ సపోర్టింగ్ కాలం అయితే తీసుకొస్తారో అది ఇరిగిపోయింది. దాన్నే ఇప్పుడు తీసాను, కౌంటర్ వెయిట్ మొత్తం ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇది ఏంటో నాకే అర్థం కాదు. చిత్ర విచిత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు వచ్చాయి? అనుమానం వచ్చింది. ఆ బోట్ ఓనరు వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. ఈ అనుమానాలన్నీ ఏ విధంగా మనం వీళ్ళు ఫస్ట్ డే నుంచి చూస్తున్నా. ఎప్పుడూ నా చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా ఒక విన్యాసాలు చేసిన సందర్భాలు లేవు. ఫస్ట్ డేనే ఫెయిల్ అయిపోయింది, లేకుంటే మొత్తం ఇది చేసేశారు అని ఎవ్రీ డే ఒక సాక్షి పేపరు విషయంగా పరిస్థితిలో ఉన్నారు. ఎవ్రీడే ఇదే పని పెట్టుకొని. అంటే ఏంటిది? చూస్తాం, పర్లేదు, ప్రజా చైతన్యం తీసుకొస్తాం. ఎలాంటి ప్రజా విద్వేషాలకు తోడ్పడే ఎవరైనా సరే ప్రజా జీవితానికి రాజకీయ పార్టీల్లో ఉండడానికి కూడా అర్హత లేదు. చూద్దాం. ఆధార్ అడగడం లేదు, ఫింగర్ ప్రింట్ ఇచ్చినా చాలు. రేషన్ కార్డు కూడా అవసరం, ఫింగర్ ప్రింట్ ఇచ్చినా సరిపోతుంది. ఐరిష్ ఆర్ ఫింగర్ ప్రింట్ అవి తీసుకుంటే ఆటోమేటిక్గా వస్తాయి. అవి వెరిఫై చేసుకుని ఇచ్చేస్తారు. చాలామందికి రేషన్ కార్డు లేవు, తడిచిపోయినాయి. చాలామంది నాకు కంప్లైంట్ చేశారు. వాళ్ళకందరికీ ఇప్పుడు మనం రేషన్ కార్డు ఇవ్వాలి, సర్టిఫికెట్స్ ఇవ్వాలి, అవన్నీ చాలా ఉన్నాయి. వీళ్ళు వర్క్ ఇట్ అవుట్. అట్లే ఉంటాయి. అంటే ఖర్చు పెట్టకుండా అన్ని డైవర్ట్ చేసేసుకున్నారు, ఖర్చు పెట్టేశారు. ఆ అకౌంట్లో డబ్బులు లేవు, పుస్తకాల్లో డబ్బులు ఉన్నాయి. మొత్తం కూడా ఏ అకౌంట్లో కూడా ఊడ్ చేశారు. కడాన ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ కూడా ఊడ్ చేశారు. అప్పులు తీసుకొని మొత్తం ఎక్కడా లేకుండా చేశారు. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ అకౌంట్లో కూడా డబ్బులు ఉన్నాయి, అకౌంట్లో ఉన్నాయి, బ్యాంకులో డబ్బులు లేవు. సొసైటీ ఇది, ఆ సొసైటీ డబ్బులు కూడా తీసేసుకున్నారు. మార్చేసుకున్నారు అంతే, ఏమైనా చేస్తారు. కావాలని అడిగాం. అంటే మొత్తం యాక్చువల్గా ఎన్యూమరేషన్ అయిన తర్వాత యాక్చువల్గా వస్తుంది. ఫస్ట్ మనం రిపోర్ట్ పంపించకపోతే ప్రిలిమినరీ రిపోర్ట్ మనకు డబ్బులు వచ్చేందుకు లేట్ అవుతుంది. వీఆర్ రిక్వెస్టింగ్. నిన్న కూడా కావాలని కొంతమంది వక్రీకరించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ కమిషన్ ప్రకారం 75-25% ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలో డిసైడ్ చేస్తారు. ఆ డబ్బులు రొటీన్గా వస్తుంది. అది కాకుండా మనం అడిగే డబ్బులు ఏంటంటే నేషనల్ కెలామిటీ ఫండ్ కింద నేషనల్ గవర్నమెంట్లో మనకి ఎట్టుంటుందో ఫండ్ వాళ్ళకు ఉంటుంది. దాన్ని నేషనల్ కెలామిటీ డిక్లేర్ చేసి ఒక నామ్స్ ఉంటాయి, లేకపోతే ఇంకొక నామ్స్ ఉంటాయి. మనం అడిగేది అందులో కొంత డబ్బులు ఏమని అడుగుతున్నాం. అది కన్ఫ్యూజ్ చేసి వచ్చిన డబ్బులు టకామని వచ్చింది, ముందు ఇచ్చిన డబ్బులు అంటే డబ్బులు ఇచ్చినట్టు కదా మనకుండే ప్రొవిజన్. అది కరెక్ట్ కాదు. కొంతమంది నిన్న ఈరోజు చూస్తున్నాం, మేమేదో కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్